వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళటి వీడియోలో ఆల్రెడీ మీరు టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇవాళ మేము గారెలు చేస్తున్నాం అనమాట. సో ఆషాఢంలో కంపల్సరీ పిండి వంటలు చేస్తారు, గారెలు అయితే కంపల్సరీ చేస్తామన్నమాట. గారెలు ఇంకా మురుకులు సకినాలు కూడా చేస్తారు ఇటు సైడు, అంటే కరీంనగర్ జగిత్యాల సైడు ఎక్కువ కంపల్సరీ ఆషాఢంకి చేస్తారనమాట పిండి వంటలన్నీ. సో ఇవాళనే మా ఇంట్లో గారెలు చేస్తున్నాం అనమాట. అంటే ఇది ఆషాఢం కంటే ముందే ఒక 3 days బ్యాక్ చేసాము, బట్ వీడియో డిలే అయింది. అండ్ గారెలు ఎట్లా చేయాలి, ఏమేం మిక్స్ చేస్తాం, దాంట్లో ఏ పిండి వాడతాము, దాంట్లో యూస్ చేసే పదార్థాలు ఏంటివి అన్ని డీటెయిల్స్గా చూసేద్దాము. అల్సంత పప్పు అంటారు. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ టైం చాలా నానబెట్టాలంటే ఒక 5 hours వరకు ఫస్ట్ మనం ఎర్లీ మార్నింగ్ నానబెట్టి పెట్టేసుకోవాలి. ఎల్లిపాయలు, ఉల్లిపాయ పేస్ట్ చేసిన ఎంచకుండా పచ్చిదే పేస్ట్. ఓకే, కరలు, ఎల్లిపాయలు, ఉల్లిపాయ పేస్ట్ పట్టిన, ధనియాలు. ఓకే, నెక్స్ట్ నువ్వులు నానబెట్టినవి కడిగినాయి. ఓకే, కొత్తిమీరాకు, నువ్వులు అండ్ ఆ పేస్ట్, కరివేపాకు. ఏ పప్పు అయినా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం. అది నేను అలసంద పప్పు వేసిన, శనగపప్పు వేసుకుంటాను. ఓకే, శనగపప్పు వేసుకుంటారు, పల్లీలు కూడా వేసుకుంటారు కదా, వేయించినాయి. పల్లీలు వేసుకుంటారు, అలసంద పప్పు వేసుకుంటారు, పులి ఎవరి ఇష్టం వాళ్ళు. ఓకే, ఇది ఎంత తీసుకుంటావు పప్పు? ఇది 1/2 kg. 1/2 kg పప్పు. పిండి ఎంత అన్నావు మమ్మీ? 3 కిలోల? 3 కిలోల పిండి. ఓకే, నేను అందరికీ వేస్తున్నా కారపొడి. ఇష్టంగా స్పైస్ ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అయితే తక్కువ ఇష్టం. మరి ఇట్లా టేస్ట్ చేస్తారు కొలత అంటే అట్లా వేసుకుంటున్నా. మరి మొత్తం ఫస్ట్ కింది నుంచి పైదాకా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలవాలి కింది నుంచి పై వరకు, కొంచెం కొంచెం వాటర్తో కలుపుకోవాలి. మొత్తం ఒకటేసారి కలుపుకోరాదా? ఓకే, పిండి మనం ఒకటేసారి కలుపుకుంటే ఏంటంటే సరిగా కలవదు. సో కొంచెం కొంచెం తీసుకొని సపరేట్గా కలుపుకుంటే బాగుంటుందంట. సో చూస్తున్నారు కదా, పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని, మొత్తం ఒకటేసారి పిండి కలుపుకోవద్దు, ఎందుకంటే డ్రై అయిపోతుంది. కొంచెం కొంచెం వాటర్ వేసి కలిపేసుకోవాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి పెద్దది గ్యాస్ సిలిండర్ పెట్టేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేస్తున్నారు. సో కట్టెల పొయ్యి కూడా చాలామంది పెట్టుకుంటారు, మన ఇష్టం. ఇంకా నార్మల్గా సిలిండర్ పైన కూడా చేయొచ్చు. సో ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 2 packets ఆయిల్ వేసాము. అండ్ గారెలు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు మనము. అండ్ గారెలు స్టార్ట్ చేసే ముందు కడాయిలో ఆయిల్ వేసి మమ్మీ చూస్తుంది అనమాట, అంటే ఆయిల్ కాగిందా లేదా అని టెస్ట్ చేస్తున్నారు. సో కొన్ని ఆల్రెడీ స్టార్ట్ చేసేసాము. అంటే ఏదైనా మనము పాత క్లాత్ ఉంటుంది కదా, దానిపైన గారెలు వేసుకోవచ్చు. అంటే యూజ్ చేయని కాటన్ క్లాత్ అట్లాంటిది వేసుకోవచ్చు, బెడ్షీట్స్ కానీ కాటన్ క్లాత్స్ కానీ వేసుకోవచ్చు. సో మనము కొంచెం ఒక సైజు తీసుకోవాలన్నమాట, బాల్. అంటే ఏ సైజ్ మనం గారె కావాలనుకుంటున్నామో ఆ సైజ్ తీసుకోవాలి. ఈ ప్రెస్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్పెషల్గా గారెల కోసం దొరుకుతాయి మనకు బయట ప్రెస్. సో కాస్ట్ కూడా మనకు ఇవెంత 1000 లోపే ఉంటాయి, 500 అలా ఉంటాయి అనుకుంటా, 600-700 అలా ఉంటాయి. అండ్ సైజెస్ కూడా ఉంటాయి దీంట్లో, దానిపైన నెంబర్స్ ఉంటాయి. సో ఇట్లా చేస్తామన్నమాట గారెలు. సో ఒక ప్రెస్ చేసిన తర్వాత మనము ఫింగర్స్ తోటి మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి చాలా కేర్ఫుల్గా. అండ్ దాన్ని తీసి కవర్తో పాటు బెడ్షీట్ పైన వేసుకొని మళ్ళీ తీయాలి. సో అది కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో అలా చేయాలన్నమాట, చాలా సన్నగా చేయాలి, అప్పుడే క్రిస్పీ అవుతాయి గారెలు. సో ఇట్లా చేస్తామన్నమాట. సో గారెలు అన్నీ చేసేసిన తర్వాత, అంటే వెంటనే చేస్తూ ఉంటే కాల్ చేయడమే అది అన్నమాట. గారెలు చేయడము ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. సో చూసేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయినా లేకపోతే ఏదైనా హెల్ప్ఫుల్ అయినట్టయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్
మీరు నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేనైతే కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ లాగా వస్తుంది సో మీరు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ గారెలు బెడ్షీట్లో వేయడము ఒక ఇంపార్టెంట్ టాస్క్ అనుకుంటే ఇంకా దాన్ని తీసి కడాయిలో వేయడం కూడా కొంచెం కష్టమైందనమాట సో కొంచెం కేర్ఫుల్గా అవన్నీ చేసుకోవాలి సో అది అనమాట యాక్చువల్లీ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను బట్ ఇంత చిన్నది వ్లాగ్ ఎందుకులే అని చెప్పేసి డైరెక్ట్గా వీడియో పోస్ట్ చేస్తున్నాను సో హోప్ యూ గైజ్ లైక్ దిస్ అండ్ ఇలా కాలిన తర్వాత గోల్డెన్ బ్రౌన్లో అయిన తర్వాత మనం ఒక దాంట్లో వేసేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా గంప ఆల్మోస్ట్ అవి 2 నిండిపోయాయి అన్నమాట సో చూస్తున్నారు కదా దీంట్లో మనకు నువ్వులు అండ్ పప్పులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అండ్ అది అనమాట ఈరోజు వీడియో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బాయ్